హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. సో నేను మీ హైమా మ్యామ్. అయితే నిన్న క్లాస్లో మనం ఆఫీస్ సబ్ అనే న్యూస్ తెలుసుకున్నాం కదా. సో అయితే ఈరోజు మనం ప్రాసెస్ సర్వర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి మనం ఈ యొక్క క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ దిర్ ఇస్ అ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో గైస్, ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కోర్ జాబ్స్కి కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఉంది. మీకు మొత్తం అన్నీ కూడా వీడియో రికార్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాటితో పాటు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అండ్ మీకు మెటీరియల్ కూడా అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇందులోని 75,000 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 2026లో ఉద్యోగాన్ని సాధించండి. అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్ సర్వర్కి 2025లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఇప్పుడు కూడా మనం ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ ఇందులో ఉన్నటువంటి 1 or 2 క్వశ్చన్స్ అయినా రావచ్చు. సో ఇలాంటి మోడల్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఫాలో అవుతూ ఉండండి. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు తెలిస్తే క్వశ్చన్స్ ఆన్సర్స్ కింద కమెంట్ కూడా చేయండి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఫర్ ఏ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏం అవసరం అని అడుగుతున్నారు. సో చూడండి, లాస్ట్ టైం వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమేమి ఉండాలి? లైట్ ఉండాలా, అండ్ కార్బన్ డైఆక్సైడ్, అండ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్, అండ్ క్లోరోఫిల్. సో ఏం ఉండాలి? అండ్ పైవన్నీ. సో ఏమేమి ఉండాలి తెలిస్తే కమెంట్ చేయండి. ఎస్. సో ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అయితే ఇక్కడ మనకి ఫోటోసిన్థసిస్ జరగాలంటే మొత్తం ఇవన్నీ కూడా అవసరమే. లైట్ అనేది ఉండాలి. అయితే ఈ యొక్క సూర్యరశ్మి ద్వారా మొక్కలకి బాగా శక్తి అనేది వస్తుంది. కాబట్టి లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి కార్బన్ డైఆక్సైడ్, ఎస్, ఇది ఆబ్వియస్లీ గాలి నుంచి ఇది గ్రహించి ఆహారంగా అది మార్చుకుంటుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, పత్రహరితం అంటే ఇది ఆకుల్లో ఉన్నటువంటి ఆకుపచ్చనటువంటి వర్ణ ద్రవ్యం. ఓకే, ఇది సూర్యకాంతి నుంచి పట్టుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఫోటోసిన్థసిస్ జరగడానికి మొత్తం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్, హౌ మెనీ చామ్స్ డన్ ది హ్యూమన్ హార్ట్ హ్యావ్? మానవ గుండెలోని ఎన్ని గదులు ఉంటాయి? చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి వస్తుంది. ఫిజిక్స్ నుంచి ఒకటి వచ్చింది, అండ్ బయాలజీ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఖచ్చితంగా దీని యొక్క కంప్లీట్ అంటే ఏ ఏ టాపిక్ నుంచి వస్తాయి, వెయిటేజ్, మార్క్స్ వెయిటేజ్ అనేది రేపు మరొక వీడియో అనేది మీకు పబ్లిష్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మానవ గుండెలోని 2 కర్ణికలు అండ్ 2 జఠరికలు, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందులోని? మానవుని యొక్క హార్ట్‌లోని 4 ఉంటాయి. ఓకే. సో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చూడండి, ఇవేవి కాదు. అయితే చేపలో ఉన్నటువంటి ఎన్ని గుండెలు ఉంటాయి చేపలోని అంటే 2 ఉంటాయి. సో చేపలోని సో చేపల గుండెలోని 2 గదులు మాత్రమే ఉంటాయంట. అండ్ థర్డ్ వన్, హూ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్? జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. సో థర్డ్ వన్ ఆన్సర్ ఇస్ ఎవరు? ఆప్షన్ సి, చార్లెస్ డార్విన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇతను ఆర్గానిక్ ఆఫ్ స్పైసెస్ పుస్తకంలో దీని గురించి తను స్పష్టంగా వివరించడం అనేది జరిగిందనమాట. ఏం వివరించారు అంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని తను అనలైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకా రిమైనింగ్ చూడండి, మరొక 4 ఆప్షన్స్ ఉన్నాయి. గ్రెగర్ మొండెల్, సో తను ఏం చేశారు? తను జన్యు శాస్త్ర పితామహుడు అనమాట ఈయన అంటారు. అండ్ అల్ఫ్రెడ్ రస్సెల్ వాలిన్, సో తను ఏం చేసేవారు అంటే ఇతను కూడా డార్విన్‌తో పాటు ఈ సిద్ధాంతం పైన తను స్వతంత్రంగా పరిశోధనలు అయితే తను కూడా చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకా వాట్సన్ ఉంది. సో ఈ యొక్క వాట్సన్ తను ఏం చేశారు? డిఎన్ఏలో ఉన్నటువంటి డిఎన్ఏ యొక్క డబుల్ హెరిక్స్ నమూనాల్ని తను కనుక్కోవడం జరిగింది. గ్రేట్. అండ్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ఏ రివర్ గంగా? మనం జాగ్రఫీకి వచ్చాం. సో ఫోర్త్ వన్, గంగా నదికి ఉన్నటువంటి ఇంకొక పేరు చెప్పాలి. ఎస్, ఏంటి దాని పేరు? భగీరథి. సో భగీరథి అనేది తన యొక్క ఆన్సర్. గంగా నది పుట్టిన స్థానం అంటే జన్మస్థానం అనమాట. దాన్ని ఇంకేమంటారు? గంగోత్రి. సో ఇక్కడ దీన్ని భగీరథి అని పిలవడం అనేది జరుగుతుంది.
ఓకే. అండ్ రిమైనింగ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా 3 చూడండి. ఇండస్. సో, ఇది సింధు నదికి గల ఇంకొక పేరనమాట. అండ్ ఇదెక్కడ ప్రధానంగా ఇదెక్కడ ఉంటుందంటే పాకిస్తాన్‌లో ప్రవహిస్తూ ఉంటుంది ఈ గుండా. అండ్ హ్మ్. సతోపత్ సతోపంత్ అంటే ఇది అలక్నందా నది ఉంది కదా! సో, అది జన్మించినటువంటి హిమానీ నది. అండ్ సట్లెజ్. ఇది సింధు నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ యొక్క సట్లెజ్ అనేది. అండ్ ఫిఫ్త్ వన్. హూ స్టార్టెడ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ? భారతీయ జాతీయ సైన్యాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. ఫిఫ్త్ క్వెషన్. యెస్. ఎవరు స్థాపించారు? ఎవరు ప్రారంభించారు? సుభాష్ చంద్రబోస్ గారైతే దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇతను ఆజాద్ హింద్ ఫౌజేకు నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. అండ్ బిపిన్ చంద్రపాల్ ఉంది. సో, ఇతను విప్లవాత్మక ఆలోచనలకు పితామహుడు. అండ్ భగత్ సింగ్ గారు. సో, భగత్ సింగ్ హిందుస్థానీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అంటే అందులో మెంబర్. అంటే అతని నేత. హెచ్ఎస్ఆర్ఏ అని చెప్తాం. అండ్ ఇంకా ఎవరున్నారు? చంద్రశేఖర్ ఆజాద్. సో, ఈ యొక్క చంద్రశేఖర్ ఆజాద్ ప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు. అండ్ కాకోరి కుట్ర కేసులో అతను నిందితుడిగా అయితే ఉన్నారు. అండ్ సిక్స్త్ వన్. హూ ఈజ్ నోన్ యాజ్ ది తెలంగాణ ఐడియాలజిస్ట్? తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన వారెవరు? సిక్స్త్ వన్. సిక్స్త్ వన్. ఎస్, గుడ్. ఆచార్య జయశంకర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మేధోపరంగా విడమర్చి చెప్పినటువంటి మేధావి. ఓకే, ఐడియాలజిస్ట్ అంటే. అండ్ ఇంకా రిమైనింగ్ ఉంచండి. సో, కాళోజీ. సో, కాళోజీ గారు మనం పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా! సో, కాళోజీరావు ప్రజాకవి. ఇతను పుట్టినరోజుని తెలంగాణ భాష యొక్క దినోత్సవంగా అయితే మనం జరుపుకుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆప్షన్ బి ఉంది చూడండి. కె. చంద్రశేఖర్ రావు. ఓకే. సో, ఈ యొక్క కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. అండ్ మర్రి చెన్నారెడ్డి ఉన్నారు. సో, 1969లోని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వాన్ని వహించడం జరిగింది. ఓకే. అండ్ 7. ది థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలిపొరను ఏమంటారు అని అడుగుతున్నారు. 7th వన్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. 7 ఏమంటారు? ఏదో ఒకటి తెలిస్తే చెప్పండి. తెలియకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, యెస్, ఆప్షన్ బి అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే భూమిని ఆవరించి ఉన్నటువంటి వాయువు యొక్క మిశ్రమం ఏంటి? ఈ యొక్క అట్మాస్ఫియర్. మరి రిమైనింగ్ ఉన్నాయి చూడండి. సో, ఇదేంటి? బయోస్ఫియర్. ఇది జీవం ఉన్నటువంటి భూమి యొక్క భాగం. అంటే నీరు, గాలి, నేల వీటన్నిటిని కలిపి చెప్తాం. అండ్ సి హైడ్రోస్ఫియర్. ఇది భూమిపై ఉన్నటువంటి నీటి పొర లైక్ సముద్రం అండ్ నదులు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఉంది చూడండి, లిథోస్పియర్. ఇది శిలావరణం అంటాం. ఇక్కడ భూమిపై ఉన్నటువంటి పొర ఆర్ గట్టిగా ఉన్నటువంటి లైక్ రాతి భాగం అని కూడా దీన్ని చెప్పొచ్చు. అండ్ 8th వన్. ది ఇంటెన్సిటీ ఆఫ్ ఏ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డాష్. అయ్యో, చాలానే క్వశ్చన్స్ ఇచ్చారండి ఫిజిక్స్ నుంచి చూడండి. ఇంకా మొన్న మనం పేపర్ ఇది చేసినప్పుడు అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఒక్కొక్కటి ఇచ్చాను. కానీ సమ్‌టైమ్స్ నేను చెప్పాను. ఒక టాపిక్ నుంచి 2 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అని. ఓకే. సో, 8th వన్. ధ్వని యొక్క తీవ్రత డాష్‌లో కొలుస్తారు. దేనిలో కొలుస్తారు? యెస్, డెసిబెల్. ఇది కొంచెం తెలిసిందే. సమ్‌టైమ్స్ మనకు గుర్తు రాకపోతే మనం ఏం చేయలేం. డెసిబెల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, డెసిబెల్‌తో అయితే దీన్ని కొలుస్తారు. ధ్వని స్థాయిని కొలిచినటువంటి ప్రామాణికమైనటువంటి యూనిట్ ఏంటి? డెసిబెల్. అలాగే పిచ్ ఉంది, అండ్ హెడ్జ్ ఉంది, అండ్ ఫ్రీక్వెన్సీ. సో, ఇవన్నీ కూడా రిమైనింగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు హెడ్జ్ అనుకోండి. ఇది ధ్వని యొక్క పౌనఃపున్యాన్ని ఇది కొలుస్తుంది. అండ్ మరి పిచ్ ధ్వని యొక్క కౌర్యం ఆర్ తీవ్రతను అది కొలుస్తుంది. అండ్ ఫ్రీక్వెన్సీ సెకండ్‌లోని చేసినటువంటి కంపనాల సంఖ్యని ఇది చేస్తూ ఉంటుంది. అండ్ 9th వన్. ది పల్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు డాష్.
9. Pulse rate, biology. 9. So, ninth one, option A. ఎస్, హార్ట్ బీట్. సో పల్స్ రేట్ దేంతో సమానం? హార్ట్ బీట్ అంటే హృదయ స్పందన అన్నమాట. ఓకే. సో గుండె కొట్టుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఏర్పడినటువంటి ఒత్తిడిని ఏమంటారు? పల్స్ అని చెప్తాం. అంటే సమ్ టైమ్స్ పల్స్ కొట్టుకుంటుందా లేదా అని చెప్పేసి అంటారు కదా! అంటే మనిషి బ్రతికున్నారా లేదా అని దాని యొక్క అర్థం. అండ్ ఇంకా బ్రీతింగ్ రేట్. సో బ్రీతింగ్ రేట్ అనేది నిమిషానికి మనం తీసుకోవాల్సిన ఎన్ని సార్లు మనం శ్వాస తీసుకుంటాము. సో దాని నంబర్. ఓకే. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉందా? సో ఈ క్వెషన్‌లో ఈస్ ఇట్ క్లియర్? అండ్ రక్త ప్రవాహం ఉంది చూడండి. సో రక్త ప్రవాహం అనేది ఇది రక్తనాళాల గుండా రక్తం అనేది వెళ్ళినటువంటి దాని వేగం. దాన్ని రక్త ప్రవాహం, నీటి ప్రవాహం అంటాం. అంటే వాటర్ వెళ్ళినటువంటి ఫ్లో దాని యొక్క స్పీడ్ ఫాస్ట్‌గా వెళ్తుంది కదా! సో దాన్ని ప్రవాహం అని అంటాం. అండ్ what are used for a accurate specifying location of any place or organs. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి దేన్ని ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. అక్షాంశం, రేఖాంశం, భూమధ్య రేఖ అండ్ ఏ ఆర్ బి. 10. ఆప్షన్ డి, ఏ అండ్ బి అనమాట. ఓకే. దీనికి అక్షాంశం అండ్ రేఖాంశాలు రెండూ కలిసినటువంటి చోటు. దీని ఆధారంగా ఒక ప్రదేశాన్ని అయితే గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు అక్షాంశాలు ఉన్నాయండి. ఇవి భూమికి అడ్డంగా గీసుకోవాలని అంటే లైక్ మన ఊహారేఖాలను. అండ్ రేఖాంశాలు ఇవి భూమి పైన నిలువుగా గీసినటువంటి ఊహారేఖలు. అండ్ భూమధ్య రేఖ ఉంది. ఇది 0 డిగ్రీస్ యొక్క అక్షాంశం. ఓకే. సో ఇప్పుడు మనం 10 క్వెషన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ 2025లోని ప్రాసెస్ సర్వర్‌కి వచ్చినటువంటి క్వెషన్ పేపర్. చూసారా? ఇప్పుడు మనకి డెప్త్ అనేది ఎలా అడుగుతున్నారు, ఏంటి అన్నది మనకు అర్థమైందా? సో ఇదే విధంగా క్వెషన్స్ మనం దేనిపైన, ఏ టాపిక్ పైన, ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలన్నది మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. సో ఈస్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ సెషన్‌లో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవరీవన్. ఛానెల్‌ని అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ.